శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల్లో ఎవరు అవునన్నా కాదన్నా మీకు జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో చూడండి. మరి వృషభ రాశి జాతకుల జీవితంలో ఈ 4 రోజులలో ఏం జరగబోతుందో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుంచే ఎన్నో సవాళ్లతో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. అయితే ఇక్కడే వారి ప్రత్యేకత, వారి వ్యక్తిత్వం దాగి ఉంటుంది. వారు ఆ కష్టాలకు కుంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంగా, ఒక పాఠంగా స్వీకరిస్తారు. ఈ అనుభవాలే వారిని రాటు తేలేలా చేస్తాయి. ఈ కష్టాలే భవిష్యత్తులో ఎంతటి పెను తుఫాను లాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని వారికి అందిస్తాయి. అందుకే వృషభ రాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వారిని అంత సులభంగా ఎవరూ మోసం చేయలేరు లేదా ఓడించలేరు. చిన్ననాటి కష్టాలు వారిని వజ్రంలా తీర్చిదిద్దుతాయి. మీలో ఉండే ఆ భూమాత యొక్క సహనం, ఆ స్థిరచితం, ఆ పట్టుదల ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈరోజు మనం కేవలం జాతకం గురించే కాదు, మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక గొప్ప పరివర్తన గురించి, ఒక అద్భుతమైన ఖగోళ నాటకం గురించి మాట్లాడుకుందాం. ఈ నాటకంలో ప్రధాన పాత్రధారులు ఇద్దరు. ఒకరు అగ్నిస్వరూపుడు, సైన్యాధ్యక్షుడు, మీలో శక్తిని నింపే కుజభగవానుడు. మరొకరు దేవతల గురువు, జ్ఞానప్రదాత, అదృష్టాన్ని పంచి బృహస్పతి. ఈ ఇద్దరూ కలిసి మీ జీవితం అనే క్షేత్రాన్ని దున్ని దాన్ని బంగారు పంట పండించడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని చూసి భయపడాల్సిన పనిలేదు. దీన్ని అర్థం చేసుకుని మీ జీవితానికి మీరే సారథుల్లాగా ఎలా మారవచ్చో మనం తెలుసుకుందాం. ముందుగా మనం మీ ఇంటి నుండి మొదలు పెడదాం. మీ సుఖస్థానమైన 4వ ఇంట్లో, అంటే మీ ప్రశాంతతకు, మీ తల్లికి, మీ ఇంటికి, మీ ఆస్తులకు సంబంధించిన స్థానంలో ప్రస్తుతం ఇద్దరు శక్తివంతమైన అతిథులు కూర్చుని ఉన్నారు. ఒకరుకు కుజుడు, హేతువు. కుజుడు అంటేనే శక్తి, ఆవేశం. వేడి కేతువు అంటే ఆధ్యాత్మికత, వైరాగ్యం, పదునైన కత్తి లాంటి వాడు. ప్రశాంతంగా ఉండాల్సిన ఇంటిలో ఈ అగ్ని, ఈ పదునైన శక్తి వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. మీలో ఏదో తెలియని అశాంతి, చికాకు మొదలవుతాయి. అంతా బానే ఉంది కానీ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ అమ్మగారితో వాదనలు జరిగే అవకాశము ఉంది. పాత ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ తెర మీదకు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం ఎక్కువగా జాగ్రత్త అవసరం. ఇప్పుడు మీరు అయ్యో ఇంట్లో ప్రశాంతతే లేకపోతే ఎలా అని ఆందోళన పడచ్చు. కానీ ఒక్క క్షణం ఆగండి. కుజుడు, కేతువు ఇక్కడకు వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ ఇంటి పునాదులను శుభ్రం చేయటానికి. మీ ఇంట్లో, మీ మనసులో పేరుకుపోయిన పాత చెత్తను, అనవసరమైన బంధాలను, ప్రతికూల శక్తులను తొలగించడానికి వారు ఒక కాస్మిక్ క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కేతువు ఒక సర్జన్ లాంటివాడు. అవసరం లేని కణితిని కోసి పారేస్తాడు. అలాగే మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న పాత భావోద్వేగాలను, జ్ఞాపకాలను ఆయన నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పారేస్తారు. ఇక కుజుడు మీలో ఉన్న శక్తిని బయటకు లాగి, ఇంట్లో ఉన్న సమస్యలను చూస్తూ కూర్చోకు, వాటిని పరిష్కరించు. పాడైపోయిన నల్లాను రిపేర్ చేయి. పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయి. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో అని మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో వచ్చే చికాకును, ఆవేశాన్ని గొడవల వైపు మళ్లించకండి. తోట పని చేయండి. ఇంటికి కొత్త రంగులు వేయించండి. మీలో ఉన్న శక్తిని ఒక నిర్మాణాత్మకమైన పని కోసం వాడండి. ఇది మీ ఇంటి వాస్తు దోషాలను కూడా సరిచేస్తుంది. అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆమెతో ప్రేమగా మాట్లాడండి. ఇది కష్టమైన సమయమే అయినా ఈ పరీక్షల్లో నెగ్గితే మీ కుటుంబ బంధాలు, మీ ఇంటి ప్రశాంతత మునిపటి కన్నా 100 రెట్లు బలంగా తయారవుతాయి. ఒకవైపు ఇంట్లో ఇలాంటి అగ్ని పరీక్ష నడుస్తుంటే, మరోవైపు దేవతల గురువైన బృహస్పతి మీ ధన, కుటుంబ వాక్కు స్థానమైన 2వ ఇంట్లో కూర్చొని, నాయనా నువ్వు దేనికి భయపడకు, నీకు నేనున్నాను అని ఒక చల్లని చిరునవ్వుతో భరోసా ఇస్తున్నాడు. 2వ ఇల్లు అంటే డబ్బు, మాట, కుటుంబం. ఈ స్థానంలో గురువు ఉండటం అనేది ఒక అదృష్టం. ఆయన మీ ఆర్థిక పరిస్థితిని విస్తరింపచేస్తున్నాడు. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగడానికి, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవటానికి దారులు చూపిస్తూ ఉన్నాడు.
డబ్బును ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అనే జ్ఞానాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. ఇక మీ మాట గురించి చెప్పాలంటే, మీ నోటి నుండి ఇప్పుడు తేనె పలుకులు వస్తాయి. మీ మాటల్లో ఒక జ్ఞానం, ఒక నిజాయితీ, ఒక ఆకర్షణ ఉంటాయి. మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళు మీకు ఇట్టే మిత్రులైపోతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్త సభ్యులు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన బ్యాలెన్సో. కుజుడు ఇంట్లో వేడి పుట్టిస్తుంటే గురువు మీ మాటను చల్లపరిచి ఆ వేడిని తగ్గించే ఉపాయాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. ఇంట్లో సమస్యలున్న వాటిని ఎదుర్కొనే ఆర్థిక శక్తిని, మానసిక ధైర్యాన్ని గురువు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఈ గ్రహాలు కూర్చున్న చోటు నుండి వాటి చూపులో మీ జీవితంలోని వివిధ రంగాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. ముందుగా కుజుడి చూపులు. ఆయన తన 4వ ప్రత్యేక దృష్టితో మీ 7వ స్థానమైన వివాహ భాగస్వామ్య స్థానాన్ని, వృశ్చిక రాశిని చూస్తున్నాడు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న ఆవేశం, ఆసక్తి మీ జీవిత భాగస్వామి మీద లేదా వ్యాపార భాగస్వామి మీద ప్రసరించే అవకాశము ఉంది. మీ భాగస్వామితో గొడవలు, అహంకారంతో కూడిన వాదనలు పెరగవచ్చు. నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణి రావచ్చు. కానీ దీన్ని మరో కోణంలో చూడండి. కుజుడు మీలో అభిరుచిని, రొమాన్స్ను కూడా పెంచుతాడు. మీ బంధంలో ఉన్న నిశ్చేదాన్ని తొలగించి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాడు. మీరు చేయాల్సిందల్లా మీలో ఉన్న ఆ శక్తిని గొడవల కోసం కాకుండా మీ బంధాన్ని మరింత ఉత్తేజంగా, ప్రేమగా మార్చుకోవడానికి వాడండి. మీ భాగస్వామిని కాపాడే ఒక యోధుడిలా ఉండండి. వారితో పోరాడే శత్రువులా కాదు. ఇక కుజుడు 7వ దృష్టి అంటే సూటి చూపు మీ 10వ స్థానమైన ఉద్యోగ వృత్తి స్థానం మీద, కుంభరాశి మీద పడుతుంది. ఇది మీ కెరీర్కు ఒక రాకెట్ లాంటిది. మీలో పని పట్ల విపరీతమైన ఆశ, పట్టుదల, శక్తి పెరుగుతాయి. మీరు విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. మీ లక్ష్యాలను చేరుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తారు. మీలో నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. మీ కింద పనిచేసేవారిని, మీ టీంను ముందుకు నడిపిస్తారు. మీ ధైర్యానికి, మీ పనితీరుకు పై అధికారులు ఫిదా అయిపోతారు. ఇది ప్రొఫెషనల్గా కొత్త బాధ్యతలు తీసుకోవడానికి సరైన సమయం. మీ కెరీర్లో మీరు ఒక సింహంలా గర్జిస్తారు. కుజుడు 8వ ప్రత్యేక దృష్టి మీ లాభస్థానమైన 11వ ఇంటి మీద, మీనరాశి మీద పడుతుంది. ఇది మీ కోరికలను, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలనే తపనను విపరీతంగా పెంచుతుంది. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడతారు. మీ స్నేహితులతో, మీ అన్నగారితో సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారితో కూడా ఆధిపత్యం చెలాయించాలని చూడవద్దు. కానీ వారి సహాయంతో మీరు పెద్ద పెద్ద లాభాలను కూడా ఆర్జిస్తారు. ఇప్పుడు మనం గురు భగవానుడి దివ్యమైన చూపుల వైపు వద్దాం. ఆయన తన 5వ దృష్టితో మీ 6వ స్థానమైన రోగ, రుణ, శత్రు స్థానాన్ని, తులారాశిని చూస్తున్నాడు. ఇది ఒక దైవికమైన రక్షణ కవచం లాంటిది. మీకు ఏమైనా పాతాప్పులుంటే అవి తీరిపోవడానికి మార్గాలు దొరుకుతాయి. మీ శత్రువులు మీ తెలివితేటల ముందు, మీ జ్ఞానం ముందు ఓడిపోతారు. వారితో గొడవ పడాల్సిన అవసరం లేకుండానే మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సరైన డాక్టర్, సరైన మందులు దొరికి అవి నయమవుతాయి. మీ ఉద్యోగంలో వచ్చే రోజువారీ సమస్యలను మీరు చాలా తెలివిగా, సులభంగా పరిష్కరించుకుంటారు. ఇక గురువు 7వ దృష్టి అంటే సూటి చూపు మీ 8వ స్థానమైన ఆయుష్, వారసత్వం, విధుల స్థానం మీద, ధనస్సు రాశి మీద పడుతుంది. ఇది మిమ్మల్ని అనుకోని ప్రమాదాల నుండి, ఆపదల నుండి కాపాడుతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. మీలో ఉండే సహనం, ఆ స్థిరత్వం, ఆ పట్టుదల, ఇవే మీ బలం. భూమి తల్లికి మీరే అసలైన ప్రతిరూపం. అలాంటి మీ జీవితంలో రాబోయే 4 రోజులు అంటే సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల్లో గ్రహాలు మీకోసం ఎలాంటి అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేశాయో మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్యం అంటే మనల్ని భయపెట్టే కాదు, మన చేతిలో టార్చ్ లైట్ పెట్టి నాయనా ఈ దారిలో కొంచెం జాగ్రత్త, ఆ దారిలో నీకు అదృష్టం ఎదురొస్తుంది అని చెప్పే ఒక మార్గదర్శి. మీ జీవితం అనే నౌకకు మీరే కెప్టెన్. గ్రహాలు కేవలం ఏ దిశగా వీస్తుందో చెప్పే సూచికలు మాత్రమే. ముందుగా మనం ఒక శుభవార్తతో మొదలు పెడదాం. మీ జీవితంలో ప్రస్తుతం 2 పెద్ద దిక్కులు మీకు అండగా నిలబడ్డారు. ఒకరు న్యాయదేవత, కర్మఫల ప్రదాత అయిన శని భగవానుడు. ఆయన మీ లాభస్థానమైన 11వ ఇంట్లో కూర్చొని ఉన్నారు.
ఇంకొకరు జ్ఞానానికి అదృష్టానికి ప్రతీక అయిన గురు భగవానుడు. ఆయన మీ ధనస్థానమైన రెండో ఇంట్లో ఉన్నారు. అంటే ఒకవైపు శనిదేవుడు మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని లాభాలను బహుమతిగా ఇస్తుంటే, మరోవైపు గురువు మీ కుటుంబంలో మీ మాటలో మీ ధనంలో శుభాలను అభివృద్ధిని నింపుతున్నాడు. ఇంతకంటే అద్భుతమైన కాంబినేషన్ ఉంటుందా చెప్పండి. స్థానంలో అంటే మీ ఉద్యోగ వృత్తి స్థానంలో రాహువు కూర్చుని ఇక ఆగేది లేదు, ఆకాశమే హద్దు అన్నట్లుగా మిమ్మల్ని కెరీర్లో కొత్త శిఖరాలను తీసుకువెళ్లే పనిలో ఉన్నాడు. ఈ 3 గ్రహాల అండతో మీరు రాబోయే రోజులను ఎంత ధైర్యంగా ఎదుర్కోవచ్చో మీరే ఊహించుకోండి. ఇప్పుడు సెప్టెంబర్ 3 తారీఖున మీరు అసానాథుడైన శుక్రుడు మీనరాశిలోకి అంటే మీ లగ్నంలోనే సంచరిస్తున్నాడు. ఇది మాంగళ్య యోగం అనే ఒక అద్భుతమైన పంచమహాపురుష యోగాలలో ఒకటి. ఈరోజు మీలో ఆకర్షణ శక్తి తారాస్థాయిలో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మాట, మీ నడక, మీ చిరునవ్వు అందరినీ ఇట్టే కట్టిపడేస్తాయి. మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవడానికి, కొత్త బట్టలు కొనడానికి, మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి మనసు ఉబలాట పడుతుంది. మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. దీనికి తోడు సూర్యుడు, బుధుడు, చంద్రుడు ముగ్గురు కలిసి మీ 3వ ఇంట్లో ఉండి మీలో అపారమైన ధైర్యాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ను నింపుతున్నారు. మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే, ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే ఇది సరైన రోజు. మీ మాటలకు తిరుగు ఉండదు. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు ఒక వరం లాంటిది. ఇక డబ్బు విషయానికి వస్తే, గురువు రెండో ఇంట్లో ఉండటం వలన మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి అనే దానిపై మీకు మంచి పట్టు దొరికి వస్తుంది. అయితే ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సుఖస్థానమైన 4వ ఇంట్లో కుజుడు, కేతువు ఇద్దరూ కలిసి కూర్చొని ఉన్నారు. ఈ కలయిక వల్ల ఇంట్లో అనవసరమైన వేడి, వాదనలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అమ్మగారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండండి. ఆమె ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వాహనాలు నడిపేటప్పుడు లేదా ఇంటికి సంబంధించిన రిపేర్లు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. వివాహితులు, ప్రేమికులు ఈరోజు బయట ఎంత ఆనందంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి చిన్న విషయాలకే చిరాకు పడే అవకాశం ఉంది. మీ భాగస్వామిపై ఆ కోపాన్ని చూపించకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక సెప్టెంబర్ 4వ తారీఖున చిన్న మలుపు వస్తుంది. రోజు మొదటి భాగం అంతా బాగానే ఉన్నా మీలో ధైర్యం, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. కానీ సాయంత్రం 4 తర్వాత చంద్రుడు 3వ ఇంటి నుండి 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అంటే మీ మనసు కారకుడు చంద్రుడు. అప్పటికే అక్కడ ఉన్న అగ్నికారకుడు కుజుడు వేరు చేసే తత్వం కేతువుతో కలుస్తుంది. ఇది మీలో భావోద్వేగాలను అమాంతం పెంచేస్తుందన్నమాట. మీ మనసంతా ఇంటి మీదే ఉంటుంది. ఇంట్లో ఏదో తెలియని అశాంతి, అసౌకర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇక సెప్టెంబర్ 6వ తారీఖున 7వ తారీఖున 2 రోజులు కూడా మీ మనసు పూర్తిగా ఇంటి విషయాలపై, మీ తల్లిపై, మీ సుఖ సంతోషాలపై కేంద్రీకృతమై ఉంటుంది. 4వ ఇంట్లో చంద్రుడు, కుజుడు, కేతుల కలయిక వల్ల ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా ఉంటుంది. ఈ సమయంలో దయచేసి ఎవరితోనూ వాదనలకు దిగకండి. ముఖ్యంగా ఆస్తి విషయాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పాత గొడవల గురించి చర్చించవద్దు. మీలో ఉన్న శక్తిని, ఆవేశాన్ని గొడవల వైపు కాకుండా ఇంటిని శుభ్రం చేయటం, ఇంట్లో ఉన్న పాత సామాను సర్దుకోవటం లేదా తోట పని చేయటం వంటి వాటిపై పెట్టండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు ఈ 2 రోజుల్లో వివిధ రంగాల వారికి ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం. ఉద్యోగస్తులకు మీ 10వ ఇంట్లో ఉన్న రాహువు మీకు అపారమైన శక్తిని, గుర్తింపుని ఇస్తున్నాడు. మీరు పనిలో దూసుకుపోతారు. అయితే 4వ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల మీ మనసు పని మీద కన్నా ఇంటి మీద ఎక్కువగా ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవటం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఇంటి దగ్గరే టెన్షన్ ఆఫీస్లో చూపించకండి. వ్యాపారస్తులకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, వాహనాలు, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. అయితే మీ ధనస్థానంలో ఉన్న గురువు, శుక్రుల కలయిక వల్ల ఆర్థికంగా మాత్రం మీకు తిరుగుండదు. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక మీకు నచ్చిన ఏదైనా ఒక మంచి సువాసన వచ్చే అత్తరు లేదా పర్ఫ్యూమ్ కొద్దిగా వేసుకోండి. ఈ చిన్న పని మీలో పాజిటివ్ వైబ్రేషన్ను, ఆకర్షణను, శక్తిని పెంచుతుంది. ప్రతి శుక్రవారం వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి 2 తెల్లని పువ్వులు, ఎర్రని పువ్వులు సమర్పించండి.
ఇంతకంటే సులువైన పరిహారం ఉంటుందా చెప్పండి. చివరగా ఇది మీ కెరీర్ను, మీ ఆర్థిక అభివృద్ధికి సంబంధించింది. మీ 10వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో శని మీకు అద్భుతమైన అవకాశాలను, లాభాలను ఇస్తున్నారు. ఈ అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకోవటానికి మీరు వినాయకుడిని, శనిదేవుడిని ప్రార్థించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒకసారి ఓం గం గణపతియే నమః అని అనుకోండి. పనుల్లో వచ్చే చిన్న చిన్న ఆటంకాలను ఆయనే తొలగిస్తారు. ఇక శనిదేవుడి కోసం ప్రతి శనివారం మీ శక్తి మేరకు నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రం లేదా చెప్పులు వంటివి అవసరం ఉన్నవారికి దానం చేయండి. కనీసం కాకులకి కాస్త అన్నం పెట్టండి. శనిదేవుడు కష్టపడేవారని, దానం చేసేవారని చూసి ఎంతో సంతోషిస్తారు. మీరు పడే కష్టానికి రెట్టింపు లాభాన్ని, గుర్తింపును అందిస్తారు. ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి. మీ జీవితంలో ఎంత మంచి మార్పు వస్తుందో మీరే గమనిస్తారు. అంతా శుభమే కలుగుతుంది. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.